ముందుగా విజయ్ గారు హ్యాపీయా మీరు రిజల్ట్ తోటి? న్యూస్ ప్రేక్షకులకు అందరికీ కూడా శుభ సాయంత్రం, నమస్కారాలండి. 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 2 సంవత్సరాల తర్వాత ఈ స్థానిక ఎన్నికలు జరుగుతున్నటువంటి మనం ఉదంతాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇవాళ అంటే 2023 ఎన్నికలకు ముందు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చేసి అక్కడ కర్ణాటక ముఖ్యమంత్రి గారు సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి తెలంగాణలో మా పార్టీకి అధికారంలోకి వస్తే 6 మాసాల్లోనే చట్టబద్ధతతో కూడుకున్నటువంటి 42% రిజర్వేషన్లను విద్య, ఉద్యోగ, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ను అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి తెలంగాణ బలహీన వర్గాల సమాజం నుంచి ఓట్లు వేయించుకుని అడ్డదారులు అధికారంలోకి వచ్చి వాళ్ళ 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా గతంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి 24% కూడా ఇవ్వకుండా ఇప్పుడు 18% మాత్రమే రిజర్వేషన్లు ఇస్తూ తెలంగాణ బలహీన వర్గాల రాజకీయ అస్తిత్వం మీద ఈరోజు గొంతు కోసి ఈరోజు నట్టేట ముంచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇంత దుర్మార్గంగా వ్యవహరించి బీసీలను మోసం చేసి ఎన్నికలు పెడతా ఉంది. ఇప్పుడు 2 దశలు అయిపోయినాయి. నిన్నటితో 2 దశలు అయిపోయినాయి. 2 దశల్లో కూడా మీరు చూడండి, ఎక్కడికక్కడే విపరీతమైనటువంటి ఒత్తిడులు, అణిచివేతలు, కుట్రలు, కేసులు, ఎత్తుకుపోవడము, అక్రమ కేసులు, అక్రమంగా వారి యొక్క నాయకుల యొక్క ఆస్తుల మీద దాడులు చేయడము, కాంగ్రెస్ పార్టీ యొక్క గుండా రాజ్యాన్ని తలపించే విధంగా ఈ రాష్ట్రంలో అధికారాన్ని నడుపుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. మొన్న తుంగతుర్తి నియోజకవర్గంలో ఏదైతే అక్కడ నూతనకల్ మండలంలో మా బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారునికి ప్రచారం చేస్తా ఉంటే ఆ ప్రచారాన్ని ఎట్లా చేస్తామని చెప్పేసి ఓటమిని తట్టుకోలేక ఓడిపోతున్నాం అనేటువంటి అక్కసుతో మా పార్టీ నాయకుడి మల్లయ్య యాదవ్ అనేటువంటి నాయకుడిని తీవ్రంగా దాడి చేసి హత్య చేసినటువంటి పరిస్థితి. హత్య రాజకీయాలని ప్రోత్సహిస్తున్నాడు ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ రోజు ఇదే కామారెడ్డి జిల్లాలో ఎల్లారెడ్డిపేట నియోజకవర్గంలో మా పార్టీ అభ్యర్థి వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ట్రాక్టర్లతో తొక్కించి చంపేటువంటి కుట్రలు కూడా చేస్తా ఉంది. కాబట్టి ఈ సర్పంచ్ పదవి కోసం హత్య రాజకీయాలకు దిగజార్చినటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. గతంలో ఇప్పుడు నేనేమంటున్నానంటే, మీరు ఏమి చేస్తారు? మీరు అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది. ఇప్పటి వరకు కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి నడుస్తా ఉంది తప్ప గ్రామాలలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ట్రాక్టర్లలో డీజిల్ పోసుకోలేనటువంటి దీనావస్థలో ఈరోజు పంచాయతీరాజ్ వ్యవస్థని దిగజార్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో కేసీఆర్ గారి పాలనలో దేశంలో ఎక్కడ లేనటువంటి అనేక సంక్షేమ పథకాలను గ్రామాల్లో కేసీఆర్ గారు గత 10 సంవత్సరాల్లో అమలు చేసినటువంటి పరిస్థితులు కొన్ని ఉదాహరణలు చెప్తాను మీకు భరత్ గారు. కేసీఆర్ గారి పాలనలో చెక్ డ్యాంలు, చెరువుల పునరుద్ధరణ కోసం మిషన్ కాకతీయ ద్వారా దాదాపు 40,000 పైచిలకు గ్రామాల్లో చెరువుల పునరుద్ధరణ, పల్లె ప్రగతి పథకం ద్వారా ప్రకృతి నర్సరీలు, అదేవిధంగా డంపింగ్ యార్డులు, ట్రాక్టర్లు, వైకుంఠ ధామాలు, ప్రకృతి వనాలు, రైతు వేదికలు, క్రీడా ప్రాంగణాలు, ఇలా అనేక రంగాల్లో అనేక రకాలుగా పథకాలతో ఈరోజు తెలంగాణలో పంచాయతీరాజ్ వ్యవస్థని దేశంలోనే ఒక అగ్రగామి వ్యవస్థగా తయారు చేసినటువంటి పరిస్థితి కూడా కేసీఆర్ గారు దక్కింది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో. దాదాపు 3% జనాభా ఉన్నటువంటి తెలంగాణ దేశంలో 3% ఉన్నటువంటి జనాభా దాదాపు 30% పైచులకు పంచాయతీరాజ్ అవార్డులు పంచాయతీ వ్యవస్థలో గెలుచుకున్నటువంటి కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాను. ఈ పైన చెప్పినటువంటి పథకాల ద్వారా మొత్తం పథకాల ద్వారా నేను అల్టిమేట్ గా రిజల్ట్ తో హ్యాపీ ఉన్నారా? ఈ పథకాలు నేనేమంటున్నానంటే ఈ పథకాలని అమలు చేసిన దానికి సూర్యాపేట జిల్లాలో ఏపూర్ గ్రామం అనేటువంటి గ్రామము దేశంలోనే ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి కేసీఆర్ గారి ఆయనలో అద్భుతమైనటువంటి ప్రగతి, అద్భుతమైనటువంటి విజయాలు, పల్లెల ప్రగతులు, పల్లెలు పచ్చగా బిల్లులు ఇవ్వని పరిస్థితి కూడా మీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనలోనే ఉంది. బిల్లులు సరైన సమయంలో ఇవ్వకుండా ఇది ఫస్ట్ టైం. అంతకుముందు 10 సంవత్సరాలు లేదు బిల్లులు శాంక్షన్ కాకుండా చాలా మంది సర్పంచులు, ఎంపీటీసీలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కేంద్రం నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆ బిల్లులు డైవర్ట్ చేయడం కూడా మీ హాయంలోనే ఉంది. ఇవన్నీ ఇష్యూస్ లేదండి. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న రోజులు ప్రతి సర్పంచ్ కూడా నిధులు
పద్ధతి ప్రకారంగా క్రమ పద్ధతి ప్రకారంగా ఏదైతే టోకెన్లు పడితే టోకెన్లు డేట్ల వారీగా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే సెక్రటేరియట్ లో సచివాలయంలో సర్పంచుల బిల్లుల కోసం 30% కమిషన్లు ఇస్తే తప్ప మీ బిల్లులు విడుదల చేయమంటే ఈ యొక్క కాంగ్రెస్ పాలనలోనే సచివాలయంలోనే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనలోనే సర్పంచులు ధర్నాకి దిగిన సచివాలయంలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ముందు ధర్నా చేసినటువంటి చరిత్ర బహుశా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేదు, తెలంగాణ లేదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా లేదు. ఇది తెలంగాణలోనే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జరిగింది. ఇది రేవంత్ రెడ్డి గారి పాలనకే దక్కింది. ఇది సర్పంచులండి వీధి దీపాలు, వీధి లైట్లు, సీసీ రోడ్లు, రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసి వారు బిల్లులు ఇవ్వమని చెప్పేసి అడిగితే 30%, 40% బిల్లులు ఇవ్వమని చెప్పేసి, కమిషన్లు ఇవ్వమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక కమిషన్ల ప్రభుత్వం నడుపుతా ఉన్నారు. ఇవాళ కమిషన్లు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి మా బిల్లులు ఇవ్వండి అని చెప్పేసి ధర్నా చేసిండ్రు. మా ప్రభుత్వంలో ఎప్పుడు కూడా సర్పంచులు ధర్నా చేయలేదు భరత్ గారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగింది. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. 2014 ముందు కూడా సర్పంచులకు చాలా మందికి బిల్లులు పాత ప్రభుత్వంలో బకాయిలు ఉండేది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బకాయిల్ని పూర్తి చేసి చెల్లించినటువంటి పరిస్థితి కూడా మనం చూడాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఆ పనులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇవ్వని చెప్పేసి అంటే ఇది కరెక్ట్ కాదు భరత్ గారు. ఇది ప్రభుత్వాలు కంటిన్యూస్ ప్రాసెస్ లో మీరు ఇంకా జవాబు చెప్పట్లేదు. నేను అడిగిన దానికి మీరు హ్యాపీగా ఉన్నారా పంచాయతీ రిజల్ట్స్ తో అని అడుగుతున్నా. అద్భుతమైన ప్రగతి. 40 కొన్ని కాన్స్టిట్యున్సీలలో 40% రిజల్ట్స్ వచ్చినాయి. కొన్ని కాన్స్టిట్యున్సీలో 70%, 50%, 60%, 70% పైచిలకు స్థానాలు మా పార్టీ గెలుచుకున్నదండి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇంత కుట్రలు కుతంత్రాలు చేసి, ఇన్ని నిర్బంధాలు చేసి, హత్యా రాజకీయాలు చేసినప్పటికీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈరోజు వీరోచితంగా పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో, పల్లెల్లో ఈరోజు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయంటే అది రేవంత్ రెడ్డి గారి యొక్క వైఫల్యమే. రేవంత్ రెడ్డి గారు ఇంకా ఆయన నవ్విపోదురు కాక నాకేమన్నట్టు ఏ ముఖ్యమంత్రి చేయని ప్రచారం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఏ ప్రభుత్వంలో ఏ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర చరిత్రలో ప్రచారం చేసిన సందర్భాలు రేవంత్ రెడ్డి అన్ని ఉమ్మడి జిల్లాలో తిరిగి కొబ్బరికాయలు కొట్టి ఇనాగ్రేషన్ చేసి ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి గారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టిండ్రు, కాంగ్రెస్ పార్టీకి నడ్డి విరిచిండ్రు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి అద్భుతమైనటువంటి విజయాలు ఇచ్చిండ్రు. టీఆర్ఎస్ పార్టీ రోజు ఒక ప్రత్యామ్నాయ రాజకీయ అజయ శక్తిగా ఎదిగింది. ఇవాళ దాదాపుగా 2 ఫేజ్లలో 3000 పైచులకు గ్రామ పంచాయతీలు గెలుచుకున్నది ఇలా బీఆర్ఎస్ పార్టీ. ఆ నేపథ్యం కూడా ఉన్నది మాకు. కాబట్టి వీళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, ఏ రకమైనటువంటి నిర్బంధాలు చేసినా, ఏ రకమైన అణిచివేత చేసినా మేము ఖచ్చితంగా ఫినిక్స్ పక్షిలాకే ఈరోజు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అమర్ గారు, విజయ్ గారు ఒక్క నిమిషం.